கனைத்திளம் கத்தெருமை கன்று கிறங்கி நினைத்து முளை வழியே நின்னு பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செத்தா மனத்து கிணியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోర్ ఎంబావాయ్. లేగ దూడలను తలుచుకుని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాల ధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్నది, కింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవుని నింపుకుని ఉన్నాం. పైన మంచు కురియటమనే త్రిసూక్తి ధారల ప్రవాహం సాగిపోతోంది. కాళ్ల క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన 10 తలల రావణ్ణి మట్టుబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేయుచున్నాను, నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్దరమ్మా? నీ గొప్పతనాన్ని మేమెరిగితిని లేవమ్మా. నీ మొద్దు నిద్దర విషయమంతా ఊరు వాడా తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్దర చాలించి మేలుకో, నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో. మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ 7వ గోపికను లేపుచున్నారు. లక్ష్మణస్వామి వలె శ్రీకృష్ణుని ఎడబాయకుండా నిరంతరం కృష్ణానుభవాన్ని కోరుకునే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపుని చెల్లెల్ని మేల్కొల్పుతున్నారు. గోపాలురు గోపికలు కృష్ణ సేవలో అంతరాయం కల్గనంత వరకే తమ స్వధర్మాలను ఆచరించేవారు. ఆ కృష్ణ సేవకు ఈ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వానిని వెంటనే పరిత్యజించి కృష్ణ సేవకే అంకితమయ్యే ధన్యజీవులి గోకులం వారు. ఈ గోపిక కూడా ఇట్టి భావసంపద కలిగినదే. శ్రీకృష్ణ మంత్రాన్ని అజపాజపంగా చేయుటయే ఈ జన్మ సార్థక మంత్రం. కాబట్టి తైల